భోగుల్లో భోగుల్లో భోగ భాగ్యాల భోగుల్లో భోగి మంటల భోగుల్లో తెల్లారకుండానే పల్లె పల్లెంతాను ఎర్రని కాంతుల భోగుల్లో తెల్లారకుండానే పల్లె పల్లెంతాను ఎర్రని కాంతుల భోగుల్లో 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 భోగ భాగ్యాల భోగుల్లో భోగి మంటల భోగుల్లో తెల్లారకుండానే పల్లె పల్లెంతాను ఎర్రని కాంతుల భోగుల్లో తుప్పల్లో ఇల్లున్న అల్లున్నే కొప్పమ్మ అత్తింటి కెళదాము రమ్మంటే తప్పమ్మ తప్పప్పులిప్పుడే తలబోసుకుందామా తలలంటుకున్నాక తలబోసుకుందామా గొప్పియల్లో గొప్పియల్లో గొప్పెమ్మ కొప్పున గుమ్మడి పూలో భోగుల్లో భోగుల్లో భోగ భాగ్యాల భోగుల్లో భోగి మంటల భోగుల్లో తెల్లారకుండానే పల్లె పల్లెంతాను ఎర్రని కాంతుల భోగుల్లో తెల్లారకుండానే పల్లె పల్లెంతాను ఎర్రని కాంతుల భోగుల్లో హరిలో రంగ హరి హరిలో రంగ హరి హరిలో రంగ హరి హరిలో రంగ హరి హరిలో రంగ హరిలో రంగ హరి హరిలో రంగ హరి హరిలో రంగ హరి హరిలో రంగ హరి కోసమైతే తపస్సులు హరి హరి హరిదాసుకైతే కాసులు హరి హరి దాసుని తప్పులు దండంతో సరి హరిలో రంగ హరి హరిలో రంగ హరి హరిలో రంగ హరి హరిలో రంగ సరిలో రంగ సరి సరిలో రంగ సరి సరిలో రంగ సరి సరిలో రంగ దండం అంటే రెండర్థాలు చేతులు రెండు కలిపేదొకటి వాతలు నిండుగా వేసేదొకటి చేతులు రెండు కలిపేదొకటి వాతలు నిండుగా వేసేదొకటి సరిలో రంగ సరి సరిలో రంగ సరి సరిలో రంగ సరి సరిలో రంగ సర హర సర హర సరి సరి హరిలో రంగ హరి భోగ భాగ్యాల భోగుల్లో భోగి మంటల భోగుల్లో తెల్లారకుండానే పల్లె పల్లెంతాను ఎర్రని కాంతుల భోగుల్లో తెల్లారకుండానే పల్లె పల్లెంతాను ఎర్రని కాంతుల భోగుల్లో
సాగిన కొద్ది చప్పట్లోయ్ బావల వీపులు తప్పెట్లోయ్ సాగిన కొద్ది చప్పట్లో అవి మోగిన కొద్ది ముచ్చట్లోయ్ మోగిన కొద్ది ముచ్చట్లోయ్ మరదళ్ళ బుగ్గలు బొబ్బట్లో కొరికిన కొద్ది దిబ్బట్లో మరదళ్ళ బుగ్గలు బొబ్బట్లో కొరికిన కొద్ది దిబ్బట్లో అవి దొరికేదాకా ఇక్కట్లో దిబ్బట్లో బొబ్బట్లో భోగుల్లో భోగుల్లో భోగ భజల భోగుల్లో భోగి మంటల భోగుల్లో తెల్లారకుండానే పల్లె పల్లెంతాను ఎర్రని కాంతుల భోగుల్లో తెల్లారకుండానే పల్లె పల్లెంతాను ఎర్రని కాంతుల భోగుల్లో ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి గుడిపాటి నవీన్ గారు ప్రముఖ వ్యాపారవేత్త గారిని సాదరంగా మీ కరతాళ ధ్వనుల మధ్య ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాను. శ్రీ గొట్టిముక్కల లక్ష్మణాచారి గారిని మీ కరతాళ ధ్వనుల మధ్య సభా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎంతో ఆడంబరంగా మహిళామణులందరూ కూడా ముగ్గుల పోటీలో పాల్గొన్నందుకు ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ సంవత్సరం 2026 సంక్రాంతికి మోర్ దెన్ దగ్గర ఒక 500 మంది ఈ ముగ్గుల పోటీలో పాల్గొన్నారు. మహిళలకు చాలా ఉత్సాహంతో తమ యొక్క ముగ్గులను ఆశీర్వదించి తిలకించి మీ యొక్క ప్రతిభను చాటినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ప్రతి సంక్రాంతి పండుగ కూడా ఈ ముగ్గుల కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. అదే దాంట్లో భాగంగా మరి మన వార్డు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి లక్ష్మణ్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి సభాధ్యక్షులు మరి ఇందులో ఎవరు మీ ప్రతిభను కనపరిచిండ్రో అనేటువంటి వాళ్ళను ఈ వేదిక సందర్భంగా ఎంపిక చేసినటువంటి వాళ్ళకు కూడా ప్రైజెస్ ఇవ్వటం జరుగుతూ ఉంది. సాధారణంగా ఒక రకంగా చెప్పాలంటే ఈ కార్యక్రమం నిర్వహించడం అంటే ఈ వార్డులో ఉన్నటువంటి మహిళలను కానీ వార్డు ప్రజలను కానీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చి అందరినీ ఐకమత్యాన్ని మనం ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమంగా మీరందరూ భావించాలనేటువంటి ఆలోచన తెలియజేస్తా ఉన్నది. అందరూ పాల్గొని ఐకమత్యాన్ని చాటినందుకు మీ అందరికీ ఈ కార్యక్రమాన్ని వచ్చి ఇంత పెద్ద ఎత్తున జయప్రదం చేసేందుకు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ముఖ్య అతిథులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి సభాధ్యక్షులకు ధన్యవాదాలు తెలియజేస్తాం. పెద్దలకి ఈ కార్యక్రమానికి పాల్గొన్న మహిళలందరికీ నమస్కారం అండ్ సంక్రాంతి శుభాకాంక్షలు. న్యాయ నిర్ణేతలకు పిలిచినారు, కొంచెం కష్టమైన పనే ఉంది. ఇది మోర్ దెన్ 400 ఎంట్రీస్ వచ్చాయన్నారు. అంటే 400 కంటే పైన వచ్చిన వాళ్ళలో ఒక 10 మందిని సెలెక్ట్ చేయడం అనేది చాలా కష్టం. అండ్ అందరూ చాలా బాగా వేశారు. 10 మందిని సెలెక్ట్ చేయాలి కాబట్టి దాంట్లో మేము ఆచితూచి డిస్కషన్స్ చేసి ఒక 10 మంది సెలెక్ట్ చేశాము. అండ్ ఈ గెలుపు ఓటమి కన్నా పార్టిసిపేషన్ అంటే పాల్గొనాలనే తపన ఇంపార్టెంట్. సో అందరూ పాల్గొన్నందుకు చాలా సంతోషము.
అంటే ఈ రంగంలోనే కాదు, ఏ రంగంలోనైనా కూడా మనం గెలుస్తామా ఓడుతామా అన్న దానికంటే ముందు మనం పార్టిసిపేట్ చేయాలి, ఒక ముందు అడుగు వేయాలి. సో అదొక ఇన్స్పిరేషన్ లాగా. అండ్ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు జడ్జిగా చాలా సంతోషం అండ్ కృతజ్ఞతలు. పెద్దలకి అందరికీ నా నమస్కారం. చాలా బాగా వేశారు. అసలు 1 hour పట్టింది మొత్తం అన్ని చూడటానికి కూడా. జడ్జ్ చేయడం ఇంత కష్టమని ఫస్ట్ టైం నాకు కూడా అర్థమైంది. బట్ చాలా మంచి ఎఫర్ట్స్ పెట్టారు. అసలు డిఫరెంట్ కాన్సెప్ట్స్, అంటే రెగ్యులర్ ముగ్గులు బాగున్నాయి, డిఫరెంట్ కాన్సెప్ట్స్ అని చాలా బాగా చేశారు. మీన్ యాక్చువల్గా అందరికీ కంగ్రాట్స్ చెప్పాలి. ఇంకా పిక్ చేయాలి కాబట్టి ఒక 10 పిక్ చేయాల్సి వచ్చింది. యా, ఐ మీన్ కంగ్రాట్స్ టు ఆల్, కంగ్రాట్స్ టు ద విన్నర్స్. ఈ సమావేశ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ 27వ వార్డు ఇన్ఛార్జ్ గొట్టుముక్కల లక్ష్మణ్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, అలాగే జడ్జెస్గా వచ్చిన జడ్జీలకు, అలాగే మా ముందున్న అక్కలకు చెల్లెలకు, ముగ్గుల పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఈ ముగ్గుల పోటీ బహుమతుల ప్రధానోత్సవంలో పాల్గొనడం ఇది 6వది. మిర్యాలగూడ పట్టణంలో ఈరోజు నేను పాల్గొన్నది 6వది. దీంట్లో ఈ 6 ప్రోగ్రాంలలో కూడా 6 వార్డులలో కూడా ఇంత గొప్పగా చేసిన వార్డు అంటే గొట్టుముక్కల లక్ష్మణ్ గారు. ఈ వార్డులోనే మహిళలు ఇంత ఘనంగా గౌరవించిన వాళ్ళు ఎక్కడా లేదు. ప్రైజ్ లేకనే నిలబెట్టారు, ప్రైజ్లు ఇప్పించారు. కానీ మీకు ఇంత పెద్ద సభా వేదిక అరేంజ్ చేసి మీ కుర్చీలు, మీ గౌరవప్రదంగా కుర్చీలు అరేంజ్ చేసి మీకు ఇంత గొప్పగా వారు మిమ్మల్ని ఇంత గౌరవప్రదంగా చూస్తున్నందుకు మాకెంతో గర్వంగా ఉంది. ఎందుకంటే మా పార్టీ సభ్యుడు, మా స్నేహితుడు, మా ఆత్మ బంధువు, ప్రజల కొరకు అనునిత్యం తపన పడే మన లక్ష్మణ్ అంటే ఇది చూస్తేనే అర్థమవుతుంది. కంటికి రెప్పలాగా చూసుకుంటానడానికి ఇదే మాకు అర్థమవుతుంది. ఎందుకంటే పట్టణం మొత్తం తిరుగుతూ ఉంటాం కాబట్టి ఎవరి క్యారెక్టర్ ఏందనేది, ఎవరు ఎట్లా చూసుకుంటారని, అంటే చూసుకునే దాంట్లో కొంతమందికి అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ అవకాశాన్ని వినియోగించుకునే వాళ్ళు లేరు. కానీ లక్ష్మణ్ మిమ్మల్ని అందరినీ ఇంత పెద్దగా గౌరవిస్తున్నందుకు వారికి మా తరఫున, మా కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే వారు చేసిన ప్రతి పని కూడా కాంగ్రెస్ పార్టీకే తెలుస్తుంది, తనకే కాదు మా కాంగ్రెస్ పార్టీకి, తనతో పాటు కూడా మాకు వస్తుంది. కాబట్టి మేము చాలా గర్వపడతా ఉన్నాం. దాని తర్వాత ఇప్పుడు వస్తూ ఉంటే నేను నా మిస్సెస్ కూడా అన్ని వార్డులకు పోయి వచ్చిన, ఇప్పుడు కూడా ఇక్కడికి వచ్చింది. జడ్జి చేయడం చాలా చాలా కష్టమైన పని అనుకుంటే, ఇక్కడ మేము అక్కడి కారు దిగి వస్తూ ఉంటే కళ్ళు తిరుగుతున్నాయి. అంటే ఈ జడ్జిలకు మాత్రం ఇంకా దిమ్మ తిరిగిపోయి ఉంటుంది. నిజంగా ప్రామిస్గా చెప్తా ఉన్నా, అంత మంచిగా ఉన్నాయి ముగ్గులు. మీరు మిమ్మల్ని ఇక్కడ ఎంత గౌరవంగా కూర్చోబెట్టుకున్నారో మీ ముగ్గులు కూడా చూస్తూ ఉంటే అంత గొప్పగా ఉన్నాయి. అంత మంచిగా ముగ్గులు వేయడం అంటే మామూలు మాటలు కాదు. దాంట్లో జడ్జి చేయడం అంటే పాపం మీరు ఎంత కష్టపడ్డారో మీకు రెట్టింపైన కష్టం వాళ్ళని మీకు ఫస్ట్ సెకండ్ చేయడం చాలా ఇంపాసిబుల్. ఎందుకంటే 2-3 వార్డులలో ఏం చేసినామంటే ఈ ఫస్ట్ సెకండ్ తీయడం చాలా కష్టమవుతుందని దాంట్లో ఒక 10 కన్సోలేషన్ పెట్టి, ఒకటి ఫస్ట్ ప్రైజ్ ఒకటి పెట్టిన తర్వాత 2వ ప్రైజ్ 2, 3వ ప్రైజ్ 3 అట్లా పెట్టినాం. అదే అంటే జడ్జిలకు ఎంత కష్టమైంది అంటే పాపం మీరు ఇంత కష్టపడి వేసిన తర్వాత ప్రతి ముగ్గు కూడా మంచిగా అనిపిస్తుంది, చాలా కష్టపడేస్తారు. కానీ జడ్జిలు ఏం చేశారంటే, మనం ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా వేస్తున్నాం కాబట్టి సంక్రాంతికి సంబంధించిన మన పండగ ఆనవాయితీకి సంబంధించిన ఫస్ట్గా ఇవి ఉన్నాయా లేవా, తర్వాత సమాజానికి ఓరియంటెడ్గా, సమాజానికి ఒక ఇన్స్పైర్గా, సమాజానికి మీరు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు అనేది అబ్జర్వ్ చేస్తారు. 3వది మీరు వేయాలనుకున్న, అంటే మీరు ఎక్స్ప్రెస్ చేయాలనుకున్న ముగ్గు మీ చేతి గీతల మీద కరెక్ట్గా వచ్చిందా లేదా. కరెక్ట్గా వచ్చినప్పుడు ఆ కరెక్ట్గా వచ్చిన దాంట్లో మీరు సరైన రంగులు అద్దినప్పుడే దాన్ని ఎక్స్పోజ్ అవుతుంది. కాబట్టి అంత మంచిగా, అంటే ప్రతి దాన్ని క్లీన్గా చూడాల్సి వస్తుంది. కాబట్టి దీంట్లో
కొంతమందికి బాధ అవుతుంది, ఎందుకంటే పెద్ద ముగ్గులున్న ప్రైజ్ రాకపోవచ్చు, చిన్న ముగ్గున్న ప్రైజెస్ అంటే దాంట్లో రకరకాలుగా ఉంటాయి. అన్ని మంచిగా ఉన్నా కూడా జడ్జెస్ మైండ్లో ఒకసారి ఒకళ్ళకి కొన్ని రంగులు వచ్చాయి, కొన్ని రంగులు వచ్చావు, అంటే జడ్జెస్ మైండ్ సెట్లో కూడా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు చెప్పినట్టుగా ఇంత 400 మంది ముగ్గుల పోటీలో పాల్గొనడం అంటే మామూలు మాటలు కాదు. ఇటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నందుకు లక్ష్మణ్ని మేము అభినందిస్తా ఉన్నాం. ఈ మధ్య కాలంలో చాలా మంది లక్ష్మణ్ మీద ఏవేవో మాటలు చెప్తా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ మీద ఏవేవో రాజకీయ వేదిక కాదు కానీ మాట్లాడడం తప్పు. కానీ ఆయన ఎందుకంటే లక్ష్మణ్ ఇంత గొప్ప కార్యక్రమం చేసింది కాబట్టి లక్ష్మణ్ గురించి మాట్లాడక తప్పట్లేదు. ఇంత మంచి కార్యక్రమాన్ని, ఇంత మంచి అవేర్నెస్ సృష్టిస్తూ మీ అందరినీ మయమటి పడతా ఉంటాడు. ఈ మధ్యకాలంలో చూసినాం, డ్రైన్ కావాలి నన్ను బావ అంటాడు, బావ డ్రైన్లు కావాలి, డ్రైన్ల కొరకు ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. డ్రైన్లతోటి వాటర్ వచ్చినప్పుడు, వర్షాకాలం వచ్చినప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. లైట్ల గురించి, కరెంటు పోల్ల గురించి, ఈ రోడ్డు గురించి అయితే చెప్పనవసరం లేదు. నందిపాడు రోడ్డు గురించి మామూలుగా కాదు, అంటే నందిపాడు రోడ్డు కూడా మీ అందరికి చెప్పాల్సిన అవసరం ఉంది. మిర్యాలగూడ పట్టణానికి దాదాపు తీర్చే రోడ్డు ఈ రోడ్డు. మనం పెద్దాలపల్లి చెరువు నుంచి మిర్యాలగూడలో కొత్తగా ఇంకా 11 ట్యాంకులు ఈరోజు బిఎల్ఆర్ గారు ఎమ్మెల్యే గారు అయిన తర్వాత 12 ట్యాంకులు మిర్యాలగూడ పట్టణంలో కొత్త ట్యాంకులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. కొత్త పైప్ లైన్ ఏర్పించడం జరుగుతుంది. కొత్త పైప్ లైన్ పెద్దాలపల్లి నుంచి తీసుకొచ్చి ఈ నందిపాడు రోడ్డు మీదుగా మిర్యాలగూడ పట్టణానికి పోవాలి. ఒకటి. రెండవది, గతంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ గత ప్రభుత్వం అంటే గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ మొత్తం జరుగుండే. ఇంకా కొంత భాగం మిగిలినప్పుడు ఆ మిగిలిన భాగాన్ని మళ్ళా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాతనే మళ్ళా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థను బాగు చేయాలనే ఉద్దేశంతో అండర్ గ్రౌండ్ వ్యవస్థను తీసుకుపోతున్నప్పుడు ఏమైందంటే మీ అందరూ కూడా చూసే ఉంటారు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తవ్వుతా ఉంటే పాత పైపులు, పోయిన వాటర్ పైపులు కుంగిపోతా ఉన్నాయి. అంటే ఇక్కడ ఉన్న వాటర్ సాయిల్ చాలా లూజ్గా ఉండిపోయి ఆ పైపులు తీసుకురావడానికి వాళ్ళ కూలిపోకుండా దాంట్లో ఉండి చేయడానికి మీకు ఒక ఐరన్ మాత్రం బాక్స్ లాగా తీసుకొచ్చుకొని పనిచేసినారు. అంత కష్టపడి పనిచేయాల్సి వచ్చింది. అంత కష్టపడి ఆ పైప్ లైన్ వేసిన తర్వాత ఇమ్మటే రోడ్డు వేయలేం, ఎందుకంటే కింగిపోతుంది. కింద బేస్ గట్టిగా ఉండాలి కాబట్టి ఆ గట్టిగా ఉండటానికి ఈరోజు అనగటానికి ఇన్ని రోజులు టైం తీసుకున్నారు. చాలా మంది అవాకులు చవాకులు పేల్తా ఈ టెక్నికల్ గా వాళ్ళకి విషయం తెలియక ప్రజల్ని మభ్యపెట్టినారు. బిఎల్ఆర్ గారు ఈ మధ్య వచ్చి పరిశీలించి, అధికారులను తీసుకొచ్చి పరిశీలించి అతి త్వరగా ఏమని కూడా ఆదేశించడం జరిగింది. ఆ త్వరలోనే మీకు ఆ రోడ్డు కూడా అవుతుంది. కాబట్టి మీరందరూ కూడా కష్టపడి తత్వం ఉన్న వ్యక్తి, మీ అందరినీ ఈ విధంగా ఎంకరేజ్ చేసుకుంటూ మీ అందరికి చోదోడుగా ఉంటూ అక్కా చెల్లెళ్ళ మాదిరిగా మీ నోట్ల వెదులుతా ఉన్న లక్ష్మణ్ని ఎల్లవెల్ల మీ ఆశీర్వాదం ఇలాగే ఉంచాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కార్యక్రమం నిర్వాహకుడు లక్ష్మణ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా నా మిత్రుడు, నా సహచరుడు, పట్టణాధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి గారికి, మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు గోవర్ధన్ గారికి, ఈ యొక్క బహుమతులు ఇచ్చి మనకు సహకరించిన గుడిపాటి నవీన్ గారికి, న్యాయ నిర్ణేతగా జడ్జిగా నిర్ణయించిన కవిత గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ చేతులెత్తి నమస్కరిస్తూ ఈరోజు ముగ్గుల పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క సంక్రాంతి శుభాకాంక్షలతో పాటు అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాను. నేను మీ అందరికీ దాదాపుగా 30 సంవత్సరాల నుండి పరిచయిస్తున్నే. ఎందుకంటే ఇక్కడ నేను దాదాపుగా 25 సంవత్సరాల నుంచి రేషన్ షాప్ నడిపిన. బాలు అంటేనే మీకు అందరికీ పరిచయం ఎక్కువ ఉంటుంది. బంధువర్గం ఉన్నారు, అందరు కూడా దాదాపుగా మిర్యాలగూడెంలో ప్రతి వార్డులో ముగ్గుల పోటీ నిర్వహించడం జరుగుతూ ఉన్నది. కానీ ఇంతమందిని నేను నా వార్డులో కూడా నేను చూడలే. ఇంతమంది పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరికి నేను చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నాను. ఈరోజు మన సంస్కృతి సంప్రదాయాలు మర్చిపోకుండా ఇలాంటి కార్యక్రమాలని మేము చేస్తూ ఉంటే మీరందరూ కూడా ముందుకొచ్చి ఎట్లాంటి
కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషం. అదేవిధంగా దాదాపుగా ఇక్కడ పుట్టి పెరిగిన లక్ష్మణ్ ఈరోజు నేను అన్నిట్లో ముందుకు పోవాలనే ఉద్దేశంతో ఉన్నాను. నేను నా వార్డులో నా ప్రజల మధ్యలో నా యొక్క మంచి చెడులు అయితేనేమి, వాటి యొక్క సమస్యలు ఏదైతేనేమి అన్నిటి కూడా నేను భుజాన వేసుకొని ముందుకెళ్తానని కూడా మాతోటి చర్చిస్తూ ఉండే. గతంలో ఎన్నో సందర్భాల్లో కూడా అతన్ని మేము ప్రోత్సహించినా కూడా నేను ఎన్నడూ కూడా నాకు ఇది కావాలి అది కావాలన్న సందర్భమే లేదు. ఏదున్నా అంత మా చుట్టాలు ఉన్నారు, బంధువర్గం ఉన్నది, నా స్నేహితులు ఉన్నారు, చిన్ననాటి నుంచి నేను ఇక్కడ పెరిగి ఉన్నాను అనే ఉద్దేశంతో వ్యాపారంలో పోతా ఉన్నాడు. దాంట్లో పోతా ఉంటే మేమే అందరం కూడా స్నేహితులందరం కలిసి కూడా మేమందరం రాజకీయంగా ఉన్నాం, నువ్వు కూడా మాతో పాటు ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఎంతో బలవంతం పెడితే ఈరోజు రాజకీయాల్లోకి వచ్చి ఈరోజు ప్రతి కార్యక్రమాన్ని బజార్లో ఏ సమస్య వచ్చినా కూడా సీఎం రిలీఫ్ ఫండ్ కానించి రోడ్డు సమస్యలు అయితేంది, డ్రైనేజీ సమస్యలు అయితేనేమి, ప్రజల్లో ఏదన్నా ఇబ్బంది ఉంటే తక్కువ ఈ సమస్య ఉన్నది, లైట్ల విషయంలో కానీ మున్సిపాలిటీలో ఏదైనా పని జరగాలన్నా కూడా ముందు కొరుకొచ్చి ఈ కార్యక్రమం చేయాలని చాలా పట్టుదలతోటి ముందుకెళ్తా ఉన్నాడు. మీరందరూ కూడా ఒక్కసారి అతనికి సహకరించాలని కోరుతా ఉన్నాను. ఈ ముగ్గుల పోటీలో అడగొద్దులుగా కానీ తప్పని పరిస్థితులు, ఎందుకంటే అతని విషయంలో చాలా మంది చాలా విధాలుగా రూమర్ మాట్లాడుతూ ఉన్నారు. ఆ ఉద్దేశంతో మేము ఈ వేదిక మీద చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది, కానీ చెప్పాల్సిన అవసరం లేకుండే. ప్రతి విషయంలో కూడా సున్నితంగా ఎవరిని నొప్పియకుండా ఒప్పించుకుంటూ పట్టుదలతోటి ముందుకు పోతున్న లక్ష్మణ్ని మీరందరూ కూడా ఆశీర్వదించాలని మనసారా కోరుతా ఉన్నాను. ఇప్పుడున్న పరిస్థితులలో మనకి ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ నుంచి బత్తుల లక్ష్మారెడ్డి గారు ఉన్నారు. మేము ఆయనకి తోడుగా మేము నలుగురం స్నేహితులం, ముఖ్యంగా రాజకీయాల్లో ప్రధాన భూమిక వహిస్తున్న స్నేహితులం అతని వెంట ఉన్నాం. అతనికి కూడా ఈ ప్రాంతంలో మీరందరూ కూడా ఆశీర్వాదిస్తే ముందు ముందు కనివిరిగని ఎరుగని రీతిలో మీ ఏ సమస్య అయినా తీర్చగలడు. అభివృద్ధి కూడా పదంలో కూడా మన శాంతినగర్ పోతుందని నేను ఆకాంక్షిస్తూ అభిప్రాయాన్ని నాలో ఉన్న అభిప్రాయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా మనకి ఇప్పుడు రానున్న కాలంలో మీకు తెలియదు, మీకు ఎవరికి ఏడా ఇల్లు లేవో, ఎవరి కాల జాగా ఉండి లేదో అని కూడా ప్రతి లిస్టు కూడా లక్ష్మణ్ తయారు చేసి పెట్టిండు. ఇప్పుడు అతి త్వరలో మనకి ఎలక్షన్ కోడ్కు ముందే మీ పేర్లను కూడా అతను తీసుకొని దాదాపుగా ఇక్కడ శాంతినగర్లో 100 కుటుంబాలకి స్థలం ఉన్న వారికి స్థలం లేదు, ఇల్లు లేని వారికి కూడా ఇల్లుని ప్రకటించే పరిస్థితి మరికొద్ది రోజుల్లో ఉంది. డబల్ బెడ్రూమ్లను కూడా మరికొద్ది రోజుల్లోనే ప్రకటించిన డబల్ బెడ్రూమ్లను కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మన లక్ష్మణ్ గారు రాసి ఇచ్చినారు, గతంలో కూడా చెప్తా ఉన్నారు. మన అసెంబ్లీలో ఎమ్మెల్యే గారు మాట్లాడినప్పుడు కూడా మన యొక్క కాలనీ యొక్క ప్రస్తావన 1కి 2 సార్లు తీసుకొచ్చిండు. అందులో భాగంగానే మనకు దాదాపుగా మిర్యాలగూడ ప్రాంతంలో 2500 గృహాలని అసెంబ్లీలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు శాంక్షన్ చేయడం జరిగింది. అందులో భాగంగానే మన 27వ వార్డుకి 100 ఇళ్ళని కూడా శాంక్షన్ చేయడం జరిగింది. మీకు తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా ఇండ్లు వస్తాయని కూడా నేను హామీ ఇస్తున్నాను. ఈరోజు ఇక్కడ ఎవరైనా ఉండకపోవచ్చు, కానీ నేను రేషన్ షాప్ ఇక్కడనే ఉన్నా, ఇక్కడ నడిపిస్తా. కనుక మీరు ఎవరే సమాధానం క్వశ్చన్ వేసినా కూడా నేను చెప్తాను. మీకు ఏ ఇబ్బంది లేకుండా దాదాపుగా 100 ఇండ్లు మన కాలనీకి శాంక్షన్ అయినాయి. అవి కూడా అతి త్వరలో మీతో అప్లికేషన్ తీసుకొని 2-3 రోజుల్లోనే లక్ష్మణ్ గారు కూడా ఆ లిస్టుని ఎమ్మెల్యే గారి ద్వారా మీకు అందించడం కూడా జరుగుతూ ఉన్నదని తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన ఈ శాంతినగర్ ప్రజలందరూ కూడా మరొకసారి చేతులెత్తి నమస్కరిస్తూ, శాంతినగర్ 27వ వార్డు మా అక్కాచెల్లెలందరికీ, అన్నదమ్ములందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ, ముగ్గుల పోటీ కార్యక్రమంలో ఇంతమంది పాల్గొని నా యొక్క గౌరవాన్ని కాపాడినందుకు మీ అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. అదేవిధంగా సభా వేదికను అలంకరించిన పట్టణ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి గారికి, డిసిసి ప్రధాన కార్యదర్శి చిలుకూరు బాలు గారికి, ప్రముఖ వ్యాపారవేత్త గుడిపాటి నవీన్ గారికి, అలాగే
కొంపెల్లి గోవర్ధన్ గారికి, శరణాల వెంకయ్య సార్ గారికి, మేము పిలవగానే న్యాయ నిర్ణేతకు వచ్చిన డాక్టర్లు సరితా మేడం గారికి, దివ్య రేణుక గారికి, అలాగే టీచర్లు కస్తూరి సరితా గారికి, విమలా మేడం గారికి, స్టేజ్ అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ, ఎవరెవరో మొన్న బీఆర్ఎస్ పార్టీలో చేరుతూ రకరకాల మాటలు అన్న ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడారు. గతంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో కూడా ఉన్నారు. ఉండి తను చేసిన తప్పిదాలు మాత్రం తెలుసుకోకుండా రకరకాల మాటలు మాట్లాడి ఏదేదో చెప్పారు. ఆయన చేరికల కోసము ఎమ్మెల్యే గారిని తప్పుడు చూపించారు, కించపరిచారు. కానీ శాంతినగర్ నుంచి మొత్తం కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి బీఆర్ఎస్ పార్టీలో చేర్చారని చెప్పేసి ఆ నాయకులకు ఏ వార్డు వాళ్ళో ఏమో తెలవక ఈయననే తీసుకొచ్చాడు, ఈయననే చేపించుకున్నాడు మొత్తం అని చెప్పేసిగా అనుకుంటున్నారు. కానీ ఇక్కడ ప్రజానికాన్ని చూసిన తర్వాత నాన్న వాళ్ళ బీఆర్ఎస్ నాయకులకు తెలుస్తుందని చెప్పి మేము అనుకుంటున్నాం. కానీ ఎవరెవరో ఏదో మాట్లాడుతుంటారు, మేము అది చేస్తాం, ఇది చేస్తాం, ఇది చేస్తాం. మాటలు చెప్పడం కాదు, పని చేసి చూపించాలి. గతంలో చేయని పనులు నేను ఒక ఇన్ఛార్జిగా ఉండి నేను ఈ పనులు చేస్తున్నాను. దయచేసి ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పంజాలతో ఊరే ఉప్పొంగుతుంటే ఇంటింటా పేరంటం, ఊరంతా ఉల్లాసం. కొత్త అల్లుళ్లతో కొంటే మరదళ్లతో పొంగే హేమంత సిరులు. మంచి మర్యాదని పాప పుణ్యాలని నమ్మే మన పల్లెటూళ్ళు, న్యాయం మా శ్వాసని ధర్మం మా బాటని చెబుతాయి స్వాగతాలు. నీతి నిజాయితీ మాసిపోదు, మత్సలేని మనసు మాది, మంచి పెంచు మమత మాది, ప్రతి ఇల్లో బొమ్మని.